భారత మహిళా జట్టు ప్రస్తుతం ప్రపంచంలోని శక్తివంతమైన జట్లలో ఒకటిగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ ఈ 3 విభాగాల్లో జట్టు సమతుల్యంగా ఉంది. ప్రస్తుతం మన జట్టు అనుభవం కలిగిన సీనియర్ క్రీడాకారులు మరియు యువ క్రీడాకారులు కలిసి ఆడుతున్నారు. ఈ ప్రపంచ కప్కి మొత్తం 15 మంది జట్టును సెలెక్ట్ చేసింది బీసీసీఐ. వారు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్, స్మృతి మందాన వైస్ కెప్టెన్, ప్రాతికా రావెల్, హర్ని డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్, క్రాంతి గౌడ్, అమ్జిత్ కౌర్, రాధా యాదవ్, శ్రీచర్ని, యాషికా భాటియా, స్నేహా రాణా. హర్మన్ ప్రీత్ కౌర్ ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్. జట్టులో సీనియర్ ప్లేయర్. ఇప్పటి వరకు 3 వరల్డ్ కప్లు ఆడింది. 2009, 2017, 2022. 2017 వరల్డ్ కప్ ఎంతో స్పెషల్. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 115 బంతుల్లో 171 పరుగులు చేసింది. మహిళా ప్రపంచ కప్లో సెమీఫైనల్లో ఇన్ని రన్స్ చేయడం ఇదొక రికార్డు. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ఇండియా ఫైనల్కు వెళ్ళింది. కానీ ఇంగ్లాండ్పై ఫైనల్లో ఓడిపోయింది. హర్మన్ ప్రీత్ కౌర్ మంచి ఆల్రౌండర్. కెప్టెన్ అయిన తర్వాత బ్యాటింగ్ మాత్రమే చేస్తుంది. 2022 వరల్డ్ కప్లో వైస్ కెప్టెన్గా చేసింది. తరువాత స్మృతి మందాన ప్రస్తుతం టీంలో వైస్ కెప్టెన్గా చేస్తుంది. ప్రస్తుతం మహిళా క్రికెట్లో బ్యాటింగ్లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు 2 వరల్డ్ కప్లు ఆడింది. 2017, 2022. 2022 వరల్డ్ కప్లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈ వరల్డ్ కప్లో వెస్టిండీస్పై 119 బంతుల్లో 123 పరుగులు చేసింది. ఒకే ఏడాది 4 సెంచరీలు చేసిన తొలి ఏకైక క్రికెటర్గా నిలిచింది. వన్డేల్లో వేగంగా 4000 పరుగులు చేసింది. నెక్స్ట్ ప్రాతికా రావెల్. ప్రాతికా రావెల్ ఓపెనింగ్ బ్యాటర్. ఇప్పటి వరకు ఏ వరల్డ్ కప్ ఆడలేదు. ఆడింది తక్కువ మ్యాచ్లైనా సరే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎక్కువగా ఉంటుంది. స్మృతి మందానతో కలిపి ఓపెనింగ్ బాగా చేస్తుంది. వన్డేల్లో వరుసగా 5 హాఫ్ సెంచరీలు చేసింది. ఈ ప్లేస్ కోసం షఫేలి వర్మ పోటీ పడింది. కానీ ప్రాతికా రావెల్కే ఇచ్చారు. ప్రాతికా రావెల్ నిలకడైన బ్యాటింగ్ చేస్తుంది మరియు బౌలింగ్ కూడా వేస్తుంది. నెక్స్ట్ హర్లిన్ డియోల్. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్. లెగ్ బ్రేక్ స్పిన్ వేస్తుంది. 2022 వరల్డ్ కప్ ఆడింది. గుడ్ ఫీల్డర్ మరియు జట్టులో సీనియర్ ప్లేయర్. నెక్స్ట్ దీప్తి శర్మ. పర్ఫెక్ట్ ఆల్రౌండర్. బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ సత్తా చాటుతుంది. జట్టు కష్టాలున్నప్పుడు బ్యాటింగ్తోనూ బౌలింగ్తోనూ మ్యాచ్ను మార్చగల సత్తా ఉన్న ప్లేయర్. రైట్ హ్యాండ్ బ్యాటర్ మరియు రైట్ హ్యాండ్ స్పిన్నర్. 2 వరల్డ్ కప్లు ఆడింది. 2017, 2022. ఇండియాలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లో ఒక బౌలర్గా ఉంది. నెక్స్ట్ జెమిమా రోడ్రిగ్స్. జెమిమా రోడ్రిగ్స్ రైట్ హ్యాండ్ బ్యాటర్. టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ దాకా ఏ ప్లేస్లోనైనా సరే ఆడగల సత్తా ఉంది. ఇప్పటి వరకు ఏ వరల్డ్ కప్ ఆడలేదు. నిలకడగా ఆడుతుంది. మ్యాచ్లో ఫాస్ట్గా మరియు పరిస్థితులను బట్టి ఆడగలిగే ప్లేయర్. నెక్స్ట్ రేణుకా సింగ్ ఠాకూర్. 2022 ప్రపంచ కప్ ఆడింది. మన జట్టులో ఫాస్ట్ బౌలర్. న్యూ బాల్తో అద్భుతమైన స్వింగ్ చేయగల బౌలర్. ఆ స్వింగ్తో బ్యాటర్లను కట్టడి చేస్తుంది మరియు వికెట్లు తీస్తుంది. పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీయగల బౌలర్. నెక్స్ట్ అరుంధతి రెడ్డి. ఈమె ఇప్పటి వరకు వరల్డ్ కప్ ఆడలేదు. మీడియం పేసర్ మరియు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ బాగా ఆడుతుంది. పవర్ ప్లేలో బౌలింగ్ చేసి ప్రత్యర్థులను ఇబ్బందులు గురి చేస్తుంది మరియు వికెట్లు తీస్తుంది. డెత్ ఓవర్లో బాగా బౌలింగ్ చేస్తుంది. నెక్స్ట్ రిషా ఘోష్.
వికెట్ కీపర్. రిచా ఘోష్ 2022 వరల్డ్ కప్ ఆడింది. రైట్ హ్యాండ్ బ్యాటర్. బ్యాటింగ్లో ఈమె హార్డ్ హిట్టర్ మరియు వేగంగా పరుగులు తీస్తుంది. చివరి ఓవర్లో ఎక్కువ పరుగులు తీస్తుంది మరియు పెద్ద పెద్ద షాట్లు కొడుతుంది. నెక్స్ట్ క్రాంతి గౌడ్. క్రాంతి గౌడ్ రైట్ ఆర్మ్ మీడియం బౌలర్. బ్యాటింగ్ కూడా బాగానే ఆడుతుంది. ఇప్పటి వరకు ఏ వరల్డ్ కప్ ఆడలేదు. నెక్స్ట్ అమన్జీత్ కౌర్. ఈమె ఆల్రౌండర్, రైట్ హ్యాండ్ బ్యాటర్ మరియు రైట్ ఆర్మ్ మీడియం పేస్. కౌర్ ఇంతమటికి వరల్డ్ కప్ ఆడలేదు. తన మొదటి మ్యాచ్లోని సౌత్ ఆఫ్రికాపై 41 కొట్టి నాట్అవుట్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకుంది. మిడిల్ ఆర్డర్లో ఆడే సత్తా ఉంది. అవసరమైతే మీడియం పేస్ బౌలింగ్ కూడా చేస్తుంది. నెక్స్ట్ రాధా యాదవ్. ఈమె ఆల్రౌండర్, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. తన స్పిన్తో బ్యాటర్ను ఇబ్బంది పెడుతుంది. మంచి ఫినిషర్గా గుర్తింపు ఉంది. జట్టులో సీనియర్ ప్లేయర్, ఇంతవరకు వరల్డ్ కప్ ఆడలేదు. ఫీల్డింగ్ బాగా చేస్తుంది. నెక్స్ట్ శ్రీచరణి. ఈమె స్పిన్నర్, వరల్డ్ కప్ ఇంతవరకు ఆడలేదు. తన మొదటి T20లోని 4 వికెట్లు తీసుకుంది ఇంగ్లాండ్పై. ఆ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకుంది మరియు మొత్తం సిరీస్ ఆఫ్ ది మ్యాచ్ కూడా తీసుకుంది. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కూడా చేయగల సత్తా ఉంది. నెక్స్ట్ ఉమా చటర్జీ, కీపర్ అండ్ బ్యాటర్. నెక్స్ట్ స్నేహ రాణా. జట్టులో సీనియర్ ప్లేయర్ మరియు ఆల్రౌండర్. బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ తన సత్తా చూపించగలదు. బ్యాటింగ్ విభాగంలో స్మృతి మందాన, రోడ్రిగ్స్, యష్గా భాటియా వంటి సీనియర్స్ మరియు అనుభవం కలిగిన బ్యాటర్లు ఉన్నారు. హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, రిచా ఘోష్ లాంటి హిట్టర్లు ఉన్నారు. స్పిన్ విభాగంలో స్నేహ రాణా, శ్రీచరణి, రాధా యాదవ్లు ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్లో రేణుకా సింగ్ ఠాగూర్, అరుంధతి రెడ్డి, అమన్జీత్ కౌర్, క్రాంతి గౌడ్లు ఉన్నారు. మన జట్టు వరల్డ్ కప్ గెలవగలే సామర్థ్యం కలిగిన జట్టు. టాప్ ఆర్డర్ సెట్ అయితే మ్యాచ్లు గెలుస్తాము మరియు అనుభవం కలిగిన క్రీడాకారులు ఉన్నారు. మన జట్టు అనుభవం ప్లస్ యువశక్తి కలిగిన జట్టుగా ఉంది. ఇండియన్ ఉమెన్స్ టీం వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటున్నాము.